ఈరోజు మన ఒంగోలులో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో బాగా మెరిట్ చూపించి వాళ్ళందరూ కూడా ఒక మంచి దీనికి వచ్చారు. వాళ్ళని అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రోగి నరసింహారెడ్డి గారు, అలాగే బాలాజీ గారు, సత్య గారు, ఇంకా ఇతర నాయకులు పెద్దలందరూ కూడా మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మహానాడు కనీ విని జరగని రీతిలో ఇవాళ అద్భుతంగా జరిగింది. ఎక్కడ కూడా మనం చూడాలి. దగ్గర 24 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లైవ్లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీక్షిస్తూనే కాకుండా ఆ తీర్మానాలను అన్నిటి కూడా వాళ్ళు బలపరుస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన, దాదాపు 21 తీర్మానాల్ని చర్చించడం జరిగింది ఈ మహానాడు ద్వారా. ఇవాళ ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన, ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడనే దానికి మొన్న మేము సమావేశాలు జరుపుతూ ఈ సమావేశాలు ఏదో అభినందన సభలో కాదు, లేకపోతే వేరే ఉత్సవాలు కాదు, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ మహానాడు ద్వారా తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక దిశ నిర్దేశించే కార్యక్రమాలను మాత్రమే ఈ మహానాడులో చర్చించుకోవడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన మాట్లాడినటువంటి మాటలు డిఎస్సి, మెగా డిఎస్సి గురించి అసలు మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మెగా డిఎస్సి 5 సంవత్సరాలు నేను వచ్చిన వెంటనే చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి 1 సంవత్సరం కూడా మెగా డిఎస్సి అనేది, అసలు డిఎస్సి అనేది కండక్ట్ చేయకుండా ఇవాళ ప్రభుత్వం, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా ఏదైతే డిఎస్సిలో భర్తీ చేయాల్సినటువంటి 16,000 దగ్గర 16,000 పైన 300 చిల్లర భర్తీ చేయాలని చెప్పి మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తే 200 పైన వాటి మీద కోర్టులో కూడా వేస్తే అవన్నీ కూడా నివృత్తి చేసి ఇవాళ కండక్ట్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. దగ్గర 1 year దగ్గర వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఇవాళ ఒక లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, అవినీతి బయటకు వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడతాడు. మరి ఆ రోజున లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొస్తాడు. మొన్న అమరావతి గురించి మాట్లాడితే మావిగని తీసుకొస్తాడు. మరి నిన్న ఏదైతే మహానాడు జరుగుతూ ఉంటే వాళ్ళ పిఏ భాగవతం బయటకు వస్తుంది కాబట్టి డిఎస్సి బయటకు తీసుకొస్తాడు. 100 కోట్లు ఒక పిఏకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక పిఏకే 100 కోట్లు వస్తే ఆ పిఏగా పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయో ఇవాళ మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తండ్రి అధికారం ద్వారా లక్షల కోట్లు దోచుకుని మరి జైలు జీవులు అనిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కూడా మనం గమనించాలి. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే కూడా ఇవాళ చూస్తున్నాం వాళ్ళ యొక్క కబ్జా భాగవతం అంతా కూడా బయటకు వస్తూ ఉంది. అవినీతి పార్టీ, అవినీతి దోపిడీలతో ఉన్నటువంటి ఒక క్రిమినల్ నైజం ఉన్నటువంటి వ్యక్తి తల్లికి, చెల్లికి ఇవాళ చూసాం ఎలా చేశాడు. మహిళలంటే నాకు గౌరవం లేదు. ఇవాళ మేము 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే దాని గురించి మాట్లాడు. తల్లికి, చెల్లికి కూడి పెట్టినాడు. అసలు ఇంకా ఆడబిడ్డలకి రాష్ట్రంలో గౌరవించగల సరే, ఇవన్నీ కూడా గమనించాలి. అలాగే ఇవాళ అన్ని వర్గాలు, ఇవాళ రైతాంగానికి ఎక్కడ కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, గత సంవత్సరం కూడా ఇక్కడ పొగాకుకు సంబంధించి ఇబ్బంది వస్తే ఆ రోజు సహకరించాం. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి పొగాకు సమస్యని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాన్ని ఎలా పరిష్కారం చేయాలో చేస్తుంది. అదే కాకుండా బ్యాన్ పీరియడ్, మొన్న నెల్లూరులో సమస్య వచ్చింది, తమిళనాడు బోట్లు వచ్చినాయి.
ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేసి ఇబ్బంది పడుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా బోట్లు దింపించి స్పీడ్ బోట్స్ పెట్టించి దానికి రక్షణగా వాళ్ళకి అండగా నిలబడ్డాం. అదే కాకుండా బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇవాళ 1,30,000 మందికి దగ్గర దగ్గర 260 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఏదైతే బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి 20,000 రూపాయలు 10,000 ఉన్నదాన్ని 20,000 పెంచి వాళ్ళు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇదే కాదు అన్ని వర్గాలకి ఇవాళ ఈ ప్రభుత్వం అటు పెన్షన్లు కానీ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాం. మరి ఆడబిడ్డలకి ఇవాళ ఏదైతే తల్లికి వందనం ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసుకుంటే తట్టుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా చేసినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఇదే పారదర్శకంగా ముందుకెళ్తాం జరుగుతుంది. సార్ ఆక్వా రైతుల విషయంలో పీడీ కొంచెం అధిక రేట్లు అదే ఆక్వా రైతులు రోడ్లు మరి ఆందోళన చేస్తారు. ఉన్నది ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఆక్వా రైతులు కూడా మనం కూడా ఆలోచించాల్సిన, ఎందుకంటే ఇది చాలా సమస్య ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇవాళ పెరిగినటువంటి ధరల వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి. యుద్ధం కారణంగా ఆయిల్ రేట్లు కానీ ఏదైనా కానీ కారణాలు ఉన్నాయి. రా మెటీరియల్ రేట్లు పెరిగినాయి. ఇవన్నీ కూడా గమనించుకొని మనం ఎలా వెళ్ళాలి అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఆక్వా మనం రొయ్యలు ప్రొడక్షన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ చేసినటువంటి రొయ్యకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తే మనకి మార్కెట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నాం డెఫినెట్గా. ఎందుకంటే కొంత రైతులు కూడా సహకరించాలి. మనం ఎంతవరకు ప్రొడక్షన్ ఇష్టం వచ్చినట్టు మనం చెవకుండా వెళ్ళిపోతున్నాం, గ్యాప్ లేకుండా పంట పండించకుండా పోతా ఉన్నాం, వచ్చిన పంటకి డబ్బులు రావాలంటున్నాం. ఒక పక్క చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి డిమాండ్ తగ్గుతూ ఉంది, అలాగే మనకు ఒక పక్క చూస్తే రా మెటీరియల్ రేట్లు పెరుగుతోంది. ఇది చర్చించుకుని ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారం, ఎందుకంటే గతంలో కూడా మేము ఏదైతే ఆ గ్యాప్ ఉందో గతం కూడా సహకరించాం. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే వాళ్ళ సబ్సిడీ ఆక్వా రైతులకి ₹1.5 కరెంట్ ఇస్తున్నాం. తప్పకుండా ఫీడ్ దీని గురించి కూడా ఒక చర్చ జరుగుతోంది. డెఫినెట్గా పరిష్కారం చేస్తాం. థ్యాంక్ యూ. తెలిసిపోతున్నారా?